ఇప్పుడు తెలుగుదేశం జనసేన పొత్తుకు సంబంధించి ఆంధ్రప్రదేశ్లో దిగువ స్థాయి వరకు గ్రామ స్థాయి వరకు కూడా రెండు పార్టీల కేడర్ నుంచి సానుకూలత వచ్చిందని అటు పవన్ కళ్యాణ్తో పాటు ఇటు చంద్రబాబు నాయుడు కూడా చెప్పారు. అందువలన ఈ రెండు పార్టీల కాంబినేషన్ సూపర్ హిట్ అవుతుందని తెలిసి ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి సానుకూలంగా ఉంది. యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ చాలా ఎక్కువగా ఉంది. చంద్రబాబు పాలనని గుర్తు చేసుకుంటున్నారు అని తెలిసిన తర్వాత ఇప్పుడు బీజేపీ పిలిపించింది అని చెప్పి అందువలన ఎట్టి పరిస్థితుల్లో కూడా మన వైపు నుంచి ఈ పొత్తు టేకాఫ్ కావాలి అంటే బీజేపీ వైపు నుంచి కూడా వాళ్ళకున్న వ్యతిరేకత అంటే 2019లో 0.86 ఓట్సే పర్సెంటేజ్ ఆఫ్ ఓట్సే వాళ్ళకు వచ్చినాయి. అందుకనే ఢిల్లీలోనే బీజేపీని నోటాకే చోటా అంటున్నారు. అందువలన దీన్ని టేకాఫ్ కావాలి అని అంటే తప్పనిసరిగా ఎట్టి పరిస్థితుల్లో కూడా చంద్రబాబు గారు ఏదైతే ప్రతిపాదనలు పెడుతున్నారో నంబర్ 1 స్పెషల్ స్టేటస్కి ఈక్వల్గా ప్యాకేజ్, బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్స్కి సంబంధించి విభజన చట్టంలో 2014 రీఆర్గనైజేషన్ యాక్ట్లో ఏవైతే హామీలు ఇచ్చారో వాటిని నెరవేర్చడం పక్కన పెడితే వీటన్నిటికీ మించి అమరావతి రాజధాని, నంబర్ 2 విశాఖ ఉక్కు ఫ్యాక్టరీలో డిజిన్వెస్ట్మెంట్ ప్రాసెస్ని ఆపేయటం, నంబర్ 3 పోలవరాన్ని వేగంగా పూర్తి చేయటం, వీటితో పాటు విభజన చట్టంలో ఉన్న హామీలకు సంబంధించి వీటన్నిటికీ సంబంధించి కూడా క్లారిటీ వస్తేనే పొత్తు టేకాఫ్ అవుతుంది అనే విషయాన్ని ఇవి ఆల్మోస్ట్ బోత్ పార్టీస్లో కూడా అదే కోరుకుంటున్నారు. జనసేనలో కూడా ఈ వాదన ఉంది. ఇప్పుడు మీరు చెప్పిన కీలకమైన పనులు ఏవైతే ఆగిపోయినాయో వాటిని వెంటనే పూర్తి చేస్తామనే హామీ ఒకటి ఇవ్వాల్సి ఉంది. విభజన చట్టంలో ఆగిపోయిన వాటిని కూడా పూర్తి చేయాలనేది ఉన్నది. అయితే ఇప్పటి వరకు టీడీపీ జనసేన సీట్లకు సంబంధించి చర్చలు జరిగినాయి. ఆ సీట్లకు సంబంధించి కొన్ని అంశాలు కూడా మన ఆంధ్రజ్యోతిలో గడిచిన 2-3 రోజుల్లో కథనాలు కూడా ప్రచురితమైనాయి. కానీ వాళ్ళు అధికారికంగా జాయింట్ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ప్రకటించలేదు. దీనికోసమే ఆగారా? బీజేపీ పిలిచే అవకాశం ఉందని మొన్న సంతోష్ జీ కబురు చేశారు, కాల్ వస్తుందని చెప్పారు అని అన్నారు కదా, బహుశా దీనికోసమే ఆగారా? ఎస్, మీరు అన్నది 100% కరెక్ట్. మన సాయంత్రం కూడా ఏబిఎన్లో ఫస్ట్ బ్రేక్ చేసాం మనం. అయితే మొన్న ఉదయం ఆ రోజు జరిగిన ఆదివారం దాదాపుగా 2 దఫాలుగా 4.5 గంటల పాటు జరిగిన చర్చల్లో 8వ తేదీన మనం ఫైనల్ షేప్ ఇవ్వాలి అని చెప్పి భావించారు. బీజేపీ నుంచి కాల్ వస్తే ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం ప్రోగా రియాక్ట్ అవుదాము. ఎందుకు అనంటే రేపు ఎన్నికల్లో 2019లో ఎన్నికల సమయంలో ఎదురైన అనుభవాల నేపథ్యంలో వీటిని ఓవర్కమ్ కావాలన్నా టీడీపీ జనసేన ప్రభుత్వం వస్తుంది అని చెప్పి ప్రగాఢమైన విశ్వాసం ఉన్న నేపథ్యంలో సర్వేలు వస్తున్న నేపథ్యంలో గవర్నమెంట్లోకి వచ్చినా కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సహకారం లేకుండా మనం మళ్ళా ఇక్కడ పాలన చేయటం ఇప్పుడున్న అధ్వాన స్థితిలో అంటే ఆంధ్రప్రదేశ్ ఆర్థికంగా అధ్వాన స్థితిలో ఉంది. నిన్న సాయంత్రం జీతాలు వచ్చినాయి, ఈ రోజు కూడా పడుతున్నాయి. ఇటువంటి ఆర్థిక పరిస్థితిని గట్టెక్కాలంటే బీజేపీ సహకారం కావాలి. ఎన్డీఏ అక్కడ వస్తుంది అని చెప్పి వార్తలు వస్తున్న నేపథ్యంలో కావాలి కాబట్టి మనం వెయిట్ చేద్దాము, వాళ్ళ కాల్ కోసం వెయిట్ చేద్దాము అని చెప్పి భావించారు. అప్పటికే ఏవో ఇండికేషన్స్ ఉన్నాయి. అందుకనే మొన్న మధ్యాహ్నం పార్టీ సంస్థాగత వ్యవహారాల ఇన్ఛార్జ్ బిఎల్ సంతోష్ నిన్న ఉదయం అమిత్ షా ఫోన్ చేసిన తర్వాతనే చంద్రబాబు ఈ రోజు బయలుదేరారు అనేది మనకు స్పష్టంగా సమాచారం అందుతుంది. దీనికి సంబంధించి టీడీపీ నేతలు కూడా చెప్తున్నారు. ఈ రోజు చంద్రబాబు గారు కూడా మరో కీలకమైన కామెంట్ చేశారు. సీనియర్ నేతల సమావేశం, త్యాగాలకు సిద్ధంగా ఉండాలి, త్యాగాలకు సిద్ధంగా లేకపోతే రాష్ట్ర పునర్నిర్మాణం జరగదు. ఇది మీకు కాదు, నేను కూడా చెప్తున్నాను, అందరం కూడా జాగ్రత్తగా ఉండాలి అని కూడా ఆయన చెప్పి మరీ వెళ్ళారు. వాళ్ళ ప్రపోజల్స్ అయ్యాక ఈ రోజు నేనేమీ ఒప్పుకోను, బట్ మీ అందరితో డిస్కస్ చేసిన తర్వాతనే పొత్తుకు సంబంధించి మనం ఫైనల్గా ఒక నిర్ణయం తీసుకుందామని కూడా పార్టీ సీనియర్ నేతలకు చెప్పి వెళ్ళారనేది మనకి స్పష్టమైన సమాచారం. కృష్ణ, ఇప్పుడు సీట్లకు సంబంధించి ఏదో రకరకాల కథనాలు, రకరకాల ఊహాగానాలు చక్కర్లు కొడతా ఉన్నాయి. కాకపోతే కాంక్రీట్గా లేకపోతే ఒక